ఈ పర్సనల్ కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టూడెంట్ సైకాలజీ కూడా మారుతుంది. ఎస్పెషలీ కోవిడ్ తర్వాత మనం చూస్తే ఏమవుతుందంటే పిల్లలు దే గెటింగ్ ఇన్ టు ఎ షెల్. డౌట్స్ అడగరు, డౌట్స్ ఉంటాయి కానీ అడగరు. ఎందుకంటే షై ఫీల్ అవుతారు, కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ. ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీ ఏమనుకుంటాడో, మనం డౌట్ అడిగితే మనల్ని ఎలా జడ్జ్ చేస్తాడో అడగరు. సో ఏమవుతుంది, మనం ఆ డౌట్స్ టైంలో క్లారిఫై చేయకపోతే వారాలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, వాడికి ఆ వీక్ ఏరియాస్ అలాగే ఉండిపోతాయి, ఆ తర్వాత మార్క్స్ తగ్గుతుంటాయి. అందుకోసం ఎప్పటికప్పుడు మనం ఆ పర్సనల్ కేర్ అనేది ఇవ్వాలి. ఆ పర్సనల్ కేర్ మేమేం చేసాము, ఫస్ట్ కోవిడ్ అయిన తర్వాత ఇమీడియట్ గా మా క్లాస్ రూమ్స్ లో ఒక చిన్న స్ట్రక్చరల్ చేంజ్ చేసాము. అప్పటి వరకు ఫ్లాట్ గా ఉండేది మా క్లాస్ రూమ్ ఫ్లోర్, ఎలివేటెడ్ సీటింగ్ అరేంజ్ చేసాం. ఎలివేటెడ్ సీటింగ్ అంటే స్టెప్స్. సో వెనక రో లో కూడా స్టూడెంట్ ఫ్యాకల్టీ కనిపించాడు అనమాట, కొంచెం ఎత్తులో రైట్. సో అది కోవిడ్ తర్వాత చేసాం మేము. ఎందుకంటే వాడి లెర్నింగ్ స్టైల్ చాలా మారిపోయింది, లెర్నింగ్ క్వాలిటీస్ దెబ్బతిన్నాయి. సో ఆ ఫ్యాకల్టీ కంప్లీట్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసుకుంటే వీళ్ళంతా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. సో బాడీ లాంగ్వేజ్ చూసి దే విల్ బి ఇన్ అ పొజిషన్ టు జడ్జ్, వీడికి అర్థం చేసుకుంటున్నాడా లేదా, ప్రాబ్లం చేస్తున్నాడా లేదా, నోట్ చేసుకుంటున్నాడా లేదా, ఇవన్నీ తెలుస్తాయి, తెలిసిపోతుంది. ఐ కాంటాక్ట్ ఈజీ. సో దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ పర్సనల్ కేర్. ఇది స్ట్రక్చరల్ గా, ఫిజికల్ గా. రెండోది డౌట్స్ ఏం చేయాలి. అదే టైంలో మేము ఏం చేసామంటే ఒక మెంటరింగ్ సిస్టమ్ అన్నది ఇంట్రడ్యూస్ చేసాం. మెంటర్స్ ఏం చేసాము, యంగ్స్టర్స్ ని ఐఐటీస్ నుంచి ఐఐటీస్ అండ్ ఐటీస్ నుంచి రిక్రూట్ చేసి, తర్వాత బయాలజీ కోసం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎంఎస్సీ వాళ్ళని రిక్రూట్ చేసి క్లాస్ లో ఇంట్రడ్యూస్ చేసాం. స్టడీ అవర్స్ లో ఎంత ముందు ఏంటంటే సీనియర్ ఫ్యాకల్టీ ఉండేవారు, స్టూడెంట్ చేసేవాడు, వీడు డౌట్ వచ్చినా అడిగేవాడు కాదు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ యంగ్స్టర్స్ ని ఐఐటీస్ ఎన్ఐటీస్ ఇలాంటి యంగ్స్టర్స్ ని అక్కడ పెట్టామో, ఆ ఏజ్ గ్యాప్ తక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఈజీగా వాళ్ళతో రిలేట్ అయ్యి మింగిల్ అవడం, వాళ్ళని డౌట్స్ అడగడం మొదలు పెట్టారు. తర్వాత వాళ్ళు కూడా రీసెంట్ గా ఐఐటి, జేఈ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల స్టూడెంట్స్ ఏ విధమైన మెంటల్ థింకింగ్ ఉంటుందో, ఆ ఎంపతి ఉంటుంది. స్టూడెంట్స్ కి ఎటువంటి డౌట్లు వస్తాయి, ఎటువంటి ఆలోచన విధానం ఉంటుంది, వాడి ఎటువంటి టాపిక్స్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది వాళ్ళకి తెలుసు, బికాస్ దే హావ్ గోన్ త్రూ ద ప్రాసెస్. సో దే ఆర్ ఏబుల్ టు రిలేట్ టు, అంటే ఎంపతి అన్నది వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. సో దే ఆర్ ఏబుల్ టు రిలేట్ టు దెమ్. తర్వాత ఏమవుతుంది, దీస్ పీపుల్ యాక్ట్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ సీనియర్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ఎప్పుడప్పుడు డౌట్స్ అడుగుతారు. సో మొత్తం క్లాస్ అంతా ఒకే విధమైన డౌట్స్ అడిగితే వీళ్ళు ఈ మెంటర్స్ సీనియర్ ఫ్యాకల్టీకి చేరవేస్తారు. సార్ ఈ క్లాస్ లో ఈ ప్రాబ్లం లో వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి అంటే సీనియర్ ఫ్యాకల్టీ మళ్ళీ అది రిపీట్ చేస్తాడు. ఈ విధంగా పర్సనల్ కేర్ అన్నది వి రియలీ బిలీవ్ ఇన్ ఇట్. ఈ సంవత్సరం మేము ఐఐటీస్ ఎన్ఐటీస్ కి వెళ్ళి ఒక 60 మందిని రిక్రూట్ చేసాం. ఆల్రెడీ ప్రతి సంవత్సరం రిక్రూట్ చేస్తాం. ఈ సంవత్సరం 60 మందిని రిక్రూట్ చేసాం ఫ్రమ్ ఆల్ మేజర్ ఐఐటి ఎన్ఐటి క్యాంపసెస్ రిక్రూట్ చేసాము. సో ఆల్ దీస్ పీపుల్ విల్ బి అవైలబుల్ ఇన్ అవర్ క్యాంపస్.